వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం అండి. ఇలాంటి ఆత్మీయమైన మరియు మోటివేషనల్ విషయాలు మీకు నచ్చితే ఈ వీడియోను ప్లీజ్ లైక్ చేయండి. మీ ఒక్క లైక్ నాకు ఒక పెద్ద బలాన్నిస్తుంది. మనం చెప్పే ఈ మంచి మాటలు మరికొందరికి చేరువవ్వాలంటే ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే మన ఈ ప్రయాణంలో మీరు కూడా తోడుగా ఉండాలని అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రోత్సాహమే నన్ను మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నడిపిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఆసక్తికరమైన అంశంలోకి వెళ్దాం. ప్రియమైన మిత్రులారా, మీరెప్పుడైనా కోపంలో ఏదైనా అనేసి ఆ తర్వాత అయ్యో ఆ మాట అనకుండా ఉండాల్సింది అని బాధపడ్డారా? మీ నాలుక వల్ల మీరెప్పుడైనా ఇబ్బందుల్లో పడ్డారా? మనం ప్రతిరోజూ వాడే మాటలకు ఎంత శక్తుందో తెలుసా? సామెతలు 18:21 ప్రకారం జీవమరణములు నాలుక వశము. అంటే మన మాటలు ఒకరిని బ్రతికించగలవు లేదా చంపగలవు, ఒకరిని ప్రోత్సహించగలవు లేదా కుంగదీయగలవు. క్రైస్తవులమైన మనం కూడా కొన్నిసార్లు అబద్ధాలాడటం, చాడీలు చెప్పడం, ఇతరులను విమర్శించటం వంటివి చేస్తుంటాం. మరి ఈ నాలుకను ఎలా అదుపు చెయ్యాలి? ఈరోజు మనం బైబిల్ వెలుగులో మన మాటను ఎలా పవిత్రం చేసుకోవాలో నేర్చుకుందాం. లూకా 6:45లో యేసుప్రభువు ఇలా అన్నారు: హృదయమందలి నిండును బట్టి నోరు మాటలాడును. మీ మాటలు మీ లోపల ఏముందో బయటపెడతాయి. మీకు కోపం వచ్చినప్పుడు వెటకారంగా మాట్లాడుతున్నారా అంటే మీ హృదయం అసూయతోనో లేదా గర్వంతోనో ఉందన్నమాట. మీరు కేవలం మీ మాటలను మార్చుకోవాలని ప్రయత్నిస్తే అది తాత్కాలికమే. మీ హృదయం మారాలి. దేవుడు మీ హృదయంలో పనిచేయడానికి అనుమతించినప్పుడు మీ మాటలు దానంతటా అవే మారుతాయి. మార్చబడిన నాలుక కోసం మొదట మార్చబడిన హృదయం కావాలి. యాకోబు 3:3-6 వచనాల్లో నాలుకను గుర్రపు నోటిలోని కళ్ళెంతో, ఓడను నడిపే చుక్కానితో మరియు అడవిని తగలబెట్టే చిన్న నిప్పుకణంతో పోల్చారు. ఇవన్నీ చాలా చిన్నవి, కాని వీటికి పెద్ద ప్రభావాన్ని చూపే శక్తి ఉంది. ఒక్క కఠినమైన మాట ఒక సంబంధాన్ని తెంచగలదు. ఒక్క చిన్న జోక్ ఒకరి నమ్మకాన్ని చెడగొట్టగలదు. ఒక్క చాడీ మాట ఒకరి గౌరవాన్ని మంటగలిపేస్తుంది. మన మాటలు గాలిలో కలిసిపోవు. అవి ఎదుటివారి మనసులో లోతైన గాయాలను చేస్తాయి. అందుకే మన నాలుకను ఒక అదుపులేని అగ్నిలా మార్చుకోకూడదు. యాకోబు 3:10లో ఒక విచారకరమైన విషయం ఉంది. ఒకే నోటి నుండి దీవెనయూ శాపమునూ బయలుదేరును. ఆదివారం చర్చిలో దేవుడిని స్తుతిస్తాం, సోమవారం ఆఫీసులో తోటివారిని తిడతాం. ఒక నిమిషం ప్రార్థన చేస్తాం, మరో నిమిషం సోషల్ మీడియాలో ఒకరిపై విమర్శలు చేస్తాం. దీనినే బైబిల్ ద్విమనస్సు అని పిలుస్తోంది. మన నోరు ఒక జీవ ఊటలా ఉండాలి, కాని విషపూరితమైన గుంటలా ఉండకూడదు. మనం ఏని ఎంచుకుంటున్నాం? మన మాటలు ఇతరులకు దీవెనగా మారుతున్నాయా? నేటి కాలంలో మన మాటలు కేవలం నోటికే పరిమితం కాలేదు. సామెతలు 16:28 ప్రకారం చాడీలు ప్రాణ స్నేహితులను కూడా వేరుచేస్తాయి. ఇప్పుడు చాడీలు కేవలం చెవిలో చెప్పడం లేదు, సోషల్ మీడియాలో పోస్టులు మరియు కామెంట్స్ ద్వారా వైరల్ అవుతున్నాయి. ఇక గొణగుడు గురించి ఫిలిప్పీ 2:14లో సణుగులు వాదములు లేకుండా చేయుడి అని ఉంది. గొణగడం వల్ల మీ ఆత్మతో పాటు మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా దెబ్బతింటుంది. సామెతలు 15:1 ప్రకారం మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుంది, కఠినమైన మాట కోపాన్ని రేపుతుంది. మనం మన మాటను అదుపు చేయడానికి కొన్ని ఆత్మీయ మెట్లు ఎక్కాలి. మొదట దేవుడిని అడగండి. కీర్తనలు 51:10 ప్రకారం దేవా, నా యందు శుద్ధహృదయం కలుగజేయుము అని ప్రార్థించండి. మీ హృదయం శుద్ధమైతే మీ మాట శుద్ధమవుతుంది. ఆ తర్వాత పరిశుద్ధాత్మ సహాయం కోరండి. మన సొంత బలంతో నాలుకను అదుపు చేయలేం. గలతీ 5:22 ప్రకారం ఆత్మఫలమైన ఇంద్రియ నిగ్రహం మనకు కావాలి. ఎప్పుడూ జీవమిచ్చే మాటలే పలకండి. సామెతలు 25:11 ప్రకారం సమయోచితమైన మాట వెండి పళ్లెంలో బంగారు పళ్ల వంటిది. ఇతరులను ప్రోత్సహించే, ఓదార్చే మాటలు పలకండి. మాట్లాడకముందే ఆలోచించండి. యాకోబు 1:19 ప్రకారం వినడానికి వేగిపడుడి, మాట్లాడడానికి నిదానించుడి. ఏదైనా అనే ముందు అది ప్రేమ, అవసరమా, జ్ఞానమా అని ఆలోచించండి. మౌనమనేది ఒక గొప్ప ఆయుధం. సామెతలు 17:28 ప్రకారం మూఢుడు సైతం మౌనంగా ఉంటే జ్ఞాని అని అనిపించుకుంటాడు.
భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నప్పుడు మౌనంగా ఉండటం చాలా శ్రేయస్కరం. యేసు ప్రభువును చూసి నేర్చుకుందాం. ఆయనను దూషించినప్పుడు ఆయన తిరిగి దూషించలేదు. ఆయన మాటలో అధికారం ఉంది, అలాగే కరుణ కూడా ఉంది. మన మాటలు కూడా క్రీస్తును ప్రతిబింబించాలి. ఈ రోజు నుండి ఒక నిర్ణయం తీసుకోండి. ప్రభువా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీకు అంగీకారముగా ఉండునుగాక. మీరు మాట్లాడే ప్రతి మాట ఒకరిని నిర్మించేలా ఉండాలి, కాని పడగొట్టేలా ఉండకూడదు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.